నాకు ఆవులంటే బాగా ఇష్టం మేడం, పెంచుకుందామని. ఉమ్, యాక్చువల్‌గా నా చిన్నప్పుడు మాకుండే చాలా. అవి కాలక్రమేణా అంతరించిపోయినాయి. అసలేం లేవు. అంటే అది నాన్నకు వీలు గాక మా చదువులు వాటిని పోషించలేక తీసేసిండు. మళ్ళీ నాకు పెళ్ళి 2018లో అయింది. అప్పుడు అసలు అంతకంటే ఒక 2, 3 ఇయర్స్ ముందే 18 రాజు దీక్షిత్ గారి వల్ల గానీ, తెలుసుకున్నారండి. ఇంకా చాలామంది విజయరామ్ సార్, సుభాష్ పాలేకర్ ఇవన్నీ చూస్తుంటే నాకు దీని మీద ఇంట్రెస్ట్ వచ్చింది. వచ్చింది ప్లస్ ఈ పాలు నాకు మా బాబు 2019లో పుట్టిండు. ఈ పాలు కావాలంటే అసలు ఇవంతా పాయిజన్ కదా, అది ఇయ్యలేను, వాడికి అవసరం. ఉమ్, అసలు చాలా తిరిగినా నేను, అసలు దేశీ కౌ దొరకలే మేడం మా ఏరియాలో. బా అంటే అది ఏదో మిక్స్ అయిందో ఏదో కనిపిస్తుంది. అసలు ఇక అది ఒక ఉమ్, 2 ఇయర్స్ వెయిట్ చేసిన, ఉమ్, దొరకలే. లక్ష గిరికవ్ అంటాడు, 1,50,000 అంటాడు. అది తెచ్చినాక వేరే వాళ్ళు తెచ్చుకుంటే చనిపోయింది. అయ్యో అట్లాంటిది అవి కూడా వద్దు, అసలు మనదే కావాలి, మన ఏరియాలో ఉండాలి. నేను మా చిన్నప్పుడు ఆవుకు డైరెక్ట్ నేను తాగేతాను మేడం. అవునా, ఇప్పుడు అంత అట్లాగే బాగుండే, అట్లా మా ఇంట్లోనే అంతరించిపోయినాయి. సరే చూద్దాం, ఇంకా చూద్దాం అంటే అంటే గాడ్ గిఫ్ట్ అయ్యిండొచ్చు. ఆవుల్ని ఒక బాగా ఉన్న వ్యక్తి, కేసీఆర్ రిలేషన్ అంత రేంజ్, కో బ్రదర్ సంథింగ్ ఏదో, ఆయన మెయింటెనెన్స్ లేక స్లాటర్ హౌస్కి అమ్మేస్తున్నాడు. అయ్యో ఒక తల్లి ప్లస్ ఆవు, దానికి ఇంకొకటి ఉమ్, దూడ, ఉమ్, మగ దూడ, బుల్, అవి 3 ఉన్నాయి. అది ఆయన స్లాటర్ హౌస్కి అమ్ముతున్నాడు అని తెలిసింది. నేను అంతకంటే ముందే ఒకరోజు వెళ్ళి చూసి వచ్చిన, ఇవి చాలా బాగున్నాయి, ఇస్తే బాగుండాలి. స్లాటర్ హౌస్ అనగానే ఇమ్మీడియట్గా ఉగాది రోజు వెళ్ళిపోయి నాకు నేను తీసేసుకుంటా అని అమౌంట్ ఇచ్చి, లాక్డౌన్ అది, లాక్డౌన్లో నడుచుకుంటూ 15 కిలోమీటర్లు తీసుకొని వచ్చి నడుచుకుంటూ తీసుకొచ్చి, అవే ఇవాళ 15 అయినాయి. 15 15 అయినాయి. వావ్, సో అది మెయింటెనెన్స్ అయితే లేదు మేడం. నాకు ఇప్పుడు దగ్గర 6 నెలలకి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఈ వీట్, అదే గడ్డికే. గడ్డికి. మళ్ళీ కష్టం అంతా మేమే చేస్తాం, అవును. కానీ ఆ మెయింటెనెన్స్ అయితే లేదు. ఏదో కొంచెం మన ఇంట్లో అవసరాలు వెళ్ళినా కానీ ఖర్చు మిగులుతుంది కదా, తర్వాత అమ్ముకోవడం అనేది ఇస్తే చూద్దాం. కానీ అసలు అది బతుకుతుంది, నేను బతికిస్తున్నా. నాకు సంపద మీద ఇష్టం లేదు, దీనికి పెడుతున్నా. నా పిల్లలు పెడతారా పెట్టరా తెలియదు కదా, వాడు ఏం తయారవుతారనేది తెలియదు. అవును. సో దీనిలో ప్రాఫిట్ ఉందంటే ఎవడన్నా ఒకడు చేస్తారు. ఇటు రావచ్చు అన్న ఉద్దేశంతో నేర్చుకుంటే మన ఇంట్లో ఖర్చులు వెళ్ళిపోయినాయి అనుకోండి, అవును. ఆ ఖర్చులు ఇక్కడ పెట్టచ్చు, అవును. అయితే బతుకుతుంది. ఏం